ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి అందరి చేత ఆత్మీయ సన్మానం పొందుతున్నటువంటి నాకు మంచి మిత్రులు, మీ అందరికీ మంచి గురువు, మనందరికీ మంచి స్నేహితుడి అయినటువంటి డాక్టర్ రామ్ లక్ష్మణ్ గారి ఈ పదవి విరమణ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ 30 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేది, కానీ 30 సెకండ్లే కాబట్టి సమయాభావం వల్ల కొంచెం గురించి మాట్లాడతాను. కాకపోతే ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఇది 2 రోజులు పెట్టాల్సిన సమావేశం ఒక్కరోజే ఎందుకు పెట్టారా అనేది ఒక డౌట్. ఎందుకంటే రామ్ లక్ష్మణ్ అభిమానులు ఇక్కడ కోకలు ఉన్నారు. రామ్ లక్ష్మణ్ తీర్చిదిద్దినటువంటి వాళ్ళు మా పిల్లలు. నా కాంబినేషన్ రామ్ లక్ష్మణ్ కాంబినేషన్లో ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు విద్యార్థులు అనేకంటే గురువును మించిన శిష్యులు అయ్యారు. అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారు, రిటైర్డ్ ప్రిన్సిపాల్స్ ఉన్నారు. రామ్ లక్ష్మణ్ నేను 96 నుంచి అచ్చంపేటలో పనిచేసినటువంటి కొన్ని స్మృతులు గుర్తు చేసుకుంటే నేను వచ్చినందుకు సబబుగా ఉంటుందని అనుకుంటున్నాను. మా కాంబినేషన్లో స్కూల్ని ఎట్లా తీర్చిదిద్దినాం అనేది పిల్లలు చెప్పారు. నేను చెప్పడం అంటే నాకు చెప్పుకుంటే అది ఇది ఉండదు కాబట్టి పిల్లలు చెప్పారు, మీరు విన్నారు. సో రామ్ లక్ష్మణ్ పని చేయడం అంటే పిల్లలు చెప్పారు కదా, ఒక హిట్లను దృష్టిలో పెట్టుకొని పిల్లలు డిసిప్లిన్గా ఉండేది. చాలామంది ఇక్కడ మా సభ నిర్వహిస్తున్నటువంటి మోహన్ శంకర్ కూడా ఒక భయం ఉంది, స్టూడెంట్స్ మా పిల్లలు ఎక్కడున్నారు, వర్షం పడుతుందేమో అని. రామ్ లక్ష్మణ్ బుల్లెట్ బండి వస్తే పిల్లలు ఎట్లా డిసిప్లిన్గా ఉండేదో, వర్షం కూడా భయపడిపోయి సూర్యుని పంపించింది మీటింగ్ చూడుకోవాలి. మేఘాలను కూడా భయపెడుతున్నాడు అంటే రామ్ లక్ష్మణ్ ఇక్కడ కాదు అక్కడ కూడా భయపెడతాడు. కానీ భయం కాదు, అది క్రమశిక్షణ. ప్రిన్సిపాల్స్ నాలాంటి వాళ్ళ కాంబినేషన్లో చేసినట్టు మేము శిక్షణ ఇస్తే సారు క్రమశిక్షణ ఇచ్చారు. అందుకే మా తరంలో మా పీరియడ్లో చదువుకున్నటువంటి పిల్లలంతా కూడా మమ్మల్ని మించిన శిష్యుల్లాగా ఎదిగారు. ముఖ్యంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ చాలామంది ఉన్నారు. నేను సుమారుగా 30 సంవత్సరాలు ప్రిన్సిపాల్గా చేశాను. 25 సంవత్సరాలు మన సోషల్ వెల్ఫేర్లో గొప్ప ఆఫీసర్ అయినటువంటి మలయ్య భట్ గారి పుణ్యమాని 5 సంవత్సరాలు బీసీ వెల్ఫేర్లో చేశాను. చాలామంది ఫిజికల్ డైరెక్టర్లతో అసోసియేట్ అయి ఉన్నాను. ముఖ్యంగా నాకు అసోసియేట్ అయినటువంటి త్రిమూర్తుల గురించి చెప్పాలి. వాళ్ళు నిజంగా త్రిమూర్తులే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లాంటి. నేను టీచర్గా 1990లో ఉప్పల్వాయిలో చేరినప్పుడు మన్నన్ సార్తో కలిసి టీచర్గా, నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా సార్ ఉండేది. మన్నన్ సార్ ఈ సొసైటీకి, ఆయన దగ్గర పనిచేసిన పిల్లలకు, తన స్పోర్ట్స్ ఆఫీసర్గా తీర్చిదిద్దిన పిల్లలందరికీ బ్రహ్మతో సమానం. తర్వాత నాకు రెండో విష్ణులాంటి సారు ఎంఆర్ ఖాన్ గారు, అతనితో నేను జనగాంలో పనిచేసి ఉన్నాను. శిష్యులు కాదు, శిష్య కోటిని తయారు చేసి వెళ్ళారు. ఆ తర్వాత మూడో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో మూడో మహేశ్వరుడు, మూడో దేవుడు. పిల్లలు కూడా అదే చెప్తున్నారు మా రామ్ లక్ష్మణ్. ఈ ముగ్గురిని నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మన్నన్ సార్ను, ఎంఆర్ ఖాన్ను, మన